దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియులారా, ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు మిమ్మలను ఈ సందేశంలోనికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో 2వ భాగాన్ని మీ కొరకు చదువుతున్నాను. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. ఈ మాటలు యోధా యెరూషలేమును గూర్చి యెషయా భక్తుడు చెబుతూ ఉన్న ప్రవచనం. రాబోయే కాలములో యోధా యెరూషలేములు ఎలా ఉండబోతున్నావో, ఆ ప్రజలు ఎలా ఉండబోతున్నారో చెబుతూ ఉన్నాడు. అంతకుముందు కాలమంతా యుద్ధములు చేశారు. అక్కడ యుద్ధ ఆయుధాల గురించి మాట్లాడుతున్నాడు, ఖడ్గముల గురించి మాట్లాడుతున్నాడు, ఈటెల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాల్లో ఆ ఆయుధాలు పట్టుకుని యుద్ధాలు చేయవలసి వచ్చింది. కానీ ఒక కాలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ ఇవ్వబోతున్న కాలంలో ఈ ఖడ్గాలతోనూ ఈటెలతోనూ ఇక పని ఉండదు. దేవుడు ఇస్తున్న కాలంలో ఆ ఖడ్గములను వాళ్ళు నాగటి నక్కులుగా మలిచేస్తారట. అలాగే ఈటలను మచ్చుకత్తులుగా సాగగొడతారట. మచ్చుకత్తులు అంటే ప్రూనింగ్ హుక్స్ అన్నట్టు. ఏదేమైనా వారి ప్రతికూలమైన ఆయుధములను అనుకూలమైన ఆయుధములుగా మలుచుకుంటారట వాళ్ళు. దేవుడు అలాంటి పరిస్థితిని ఆ యోధా ప్రజలకు దయచేయబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో మన ఆలోచనల్లోనేమిటి, మన పరిస్థితుల్లోనేమిటి, మన ప్రయత్నాల్లోనేమిటి, మన పనులలోనేమిటి, దేనిలోనైనా ఏదైనా ప్రతికూలమైన స్థితిగతులుంటే, ఆలోచనలో ప్రతికూలమైనవి, మన ప్రయత్నాల్లో ప్రతికూలమైనవి, మన పనులలో ప్రతికూలమైనవి, ఏవైనా ప్రతికూలమైనవి ఉంటే వాటిని అనుకూలమైన వాటిగా మలుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలా మలచడం మాత్రమే కాదు, ఆ మలచబడే అనుకూలత ఫలభరితమైనదిగా ఉండగలిగేటట్లుగా. నాగటి నొక్కులు అంటే పంట పండుతుంది దానివల్ల. మచ్చుకత్తులు అంటే వాటి వలన పంటలు విస్తారమవుతాయి. కనుక ప్రతికూలమైన పరిస్థితి నుంచి దేవుడు ఇవ్వబోయే అనుకూలమైన స్థితి, ప్రతికూలమైన స్థితి నుంచి విస్తారముగా ఆశీర్వదించబడే స్థితిలోనికి దేవుడు నేను నడిపించబోతున్నాను అనే వాగ్దానాన్ని ఆ ప్రజలకు ఇచ్చాడు. ఆ దినాన్ని ఈరోజు నీకు ఇస్తున్నాడు. నీ హృదయంలో, నీ ఆలోచనల్లో, నీ స్థితిగతుల్లో ఉన్న ఖడ్గములను ఈటెలను తీసివేసి, అంటే ప్రతికూలమైన స్థితిగతులను, ప్రతికూలమైన విషయాలన్నిటినీ తీసివేసి నీ పరిస్థితి నాగటి నొక్కులు గల పరిస్థితిగాను, మచ్చుకత్తులు కలిగిన పరిస్థితిగాను, అంటే అవి నీ జీవితాన్ని ఫలభరితంగా చేసేవి, నీ జీవితంలో పంటను తీసుకొని వచ్చేవి, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేవి. అలాంటి పరిస్థితిని నీకు కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అప్పటికి వెనుకటి దినాల్లో ఎన్నో కార్యాలు ఎంతోమంది జీవితాల్లో దేవుడు చేసి చూపించాడు. ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మలిచి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించిన జీవితాలు ఎన్నెన్నో. యెషయా ఈ ప్రవచనం ప్రవచించిన తరువాత ఎప్పటి వరకు ఎన్నెన్నో కార్యాలు దేవుడు చేశాడు. ప్రతికూలతను అనుకూలతగా మలచగలిగిన దేవుడు మన దేవుడు. ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలంగా మలచడం మాత్రమే కాదు, ఆ అనుకూలతలో మన జీవితం ఫలభరితమైన జీవితంగా, ఆశీర్వాదకరమైన జీవితంగా, మనం ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా మన నుండి మన కుటుంబం, మన నుండి మన సంఘం, మన నుండి మన చుట్టుపక్కల వారు, మన సమాజం ఆశీర్వదించబడగలిగేటట్లుగా నీ జీవితంలో ప్రతికూలతను మార్చి నాగటి నొక్కులు గల జీవితంగా, మచ్చుకత్తులు కలిగిన జీవితంగా, ఈ ఆయుధాలు విధ్వంసం సృష్టించే ఆయుధాలు కాదు, పంట పండించే ఆయుధాలు, ఫలాన్నిచ్చే ఆయుధాలు, ఆశీర్వాదం ఇచ్చే ఆయుధాలు. అలాంటి ఆయుధాలతో, అలాంటి ఆలోచనలతో, అలాంటి పనులతో, అలాంటి కార్యాలతో, అలాంటి వాటితో నిన్ను ఎక్విప్ చేసి నిన్ను సిద్ధపరిచి దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎంతైనా గొప్పది. ప్రియులారా,
ఈ మాటలు వింటున్న నీవు చిన్నవాడవైనా, పెద్దవాడవైనా, స్త్రీవైనా, పురుషుడవైనా, నీవే స్థితి కలిగిన వాడవైనా, ఆ స్థితిలో దేవుడు నీ ప్రతికూలతను అనుకూలతగా మార్చడం మాత్రమే కాదు, ఆ అనుకూలతలో నిన్ను ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచి నిన్ను ఫలభరితంగా చేసి నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాక నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఆసా అనే రాజు ఉండేవాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయం చూస్తే అక్కడ ఆయన దేవునిని ఆశ్రయించినందున అంతకుముందున్న యుద్ధాలన్నిటినీ తీసివేసి నెమ్మదిని, సమాధానాన్ని దయచేశాడు. ఆ నెమ్మది, సమాధానం వల్ల ఆసా అనేకమైన పట్టణాలు, ప్రాకారములు గల పట్టణాలు కట్టించి రాజ్యాన్ని విస్తరింపచేశాడు. ఈ దినాన్ని అలాంటి విస్తరణ, అలాంటి ఆశీర్వాదం, అలాంటి ఫలభరితమైన జీవితం, నీవు ఆశీర్వదించబడడం, నీవు ఆశీర్వాద కారణంగా ఉండడం అనే గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ప్రవచనాన్ని దేవుడు నీ కోసం ఇస్తున్నాడు. ఈ ప్రవచనం నీది. నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఆశా దేవునిని అనుసరించినట్లుగా నీ జీవితంలో, నీ హృదయంలో దేవునిని సంపూర్ణంగా అనుసరించడానికి దేవునికి పనికిరానిదంతా తీసివేసి, ఆశ అదే చేశాడు. దేవునికి పనికిరానిదంతా ఆ రాజ్యం నుంచి తీసివేశాడు. నీ హృదయంలో నుంచి దేవునికి పనికిరానిది తీసివేసి దేవుణ్ణి అనుసరించడానికి పూనుకో. దేవుడు నీ ప్రతికూలమైన ఆయుధాలను, ప్రతికూలమైన స్థితిగతులను అనుకూలమైన వాటిగా మలిచి నిన్ను ఆశీర్వాద స్థితిలోనికి, ఆశీర్వాద కారణంగా ఉండే స్థితిలోనికి నడిపిస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, విన్న మాటలు ప్రభువా, ఈ మాటలు ఈ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ప్రతికూలమైన పరిస్థితులను, ప్రతికూలమైన స్థితిగతులన్నింటి తీసివేసి అనుకూలతను దయచేసి ఆశీర్వదించి ఆశీర్వాద కారణంగా చేయమని, అలాగే ప్రభువా వారి జీవితాల్లో అవసరతలు, అలాగే సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిలో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్.